లక్ష్మి, నా ధనలక్ష్మి, నా వరలక్ష్మి, నా గజలక్ష్మి, నా శ్రీలక్ష్మి. ఏమిటయ్యా? ఈ రోజు నాలో ఏం కనిపిస్తోందో చెప్పు. ఏమీ లేదే. ఏమీ లేదా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసి చెప్పు. ఏమీ కనిపించట్లేదయ్యా. ఏమీ కనిపించట్లేదా? పెళ్లి రోజు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. అలాగే ఉన్నానా? ఎందుకున్నానో తెలుసా? ఈ రోజు నేను మందు కొట్టి రాలేదు కాబట్టి. అర్థమైందా? కావాలంటే నా నోరు వాసన చూడు. అబ్బా, నోరు చూడక్కర్లేదయ్యా, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు తాగి రాలేదని. అవును, ఏమిటి ఇంత బుద్ధిగా చచ్చావు? ఏమిటా? ఈ రోజు నుంచి నేను తాగడం మానేశాను. వస్తూ వస్తూ వినాయకుడి గుడి దగ్గర ఒట్టు పెట్టుకుని మరీ వచ్చా, ఇక మీద తాగను అని. నువ్వు తాగడం మానేస్తే నేను పనులకు వెళ్ళడం మానేస్తాను. అందుకేగా నేను మానేస్తా. అవును, ఇందాక ఏమిటన్నావు? పెళ్లినాడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా? ఈరోజు పెళ్లినాటి రాత్రి గుర్తుకు రావాలి. వాసన వాసన ఎక్కడా? నీ దగ్గర కాదయ్యా, నా దగ్గర చెమట వాసన. స్నానం చేసి చేసి సబ్బు రుద్దుకొని పౌడర్ అద్దుకొని బొట్టు పెట్టుకుని అబ్బా 5 నెలల నుంచి ఆగాను. 5 నిమిషాలు ఆగలేవా? అబ్బో అబ్బో అబ్బో, అయ్యి బాబాయ్, పెళ్లినాటి రాత్రి గుర్తుకొస్తుంది. ఏంటిది? నువ్వు ఈ రోజు దూరంగానే ఉండాలి. నీ కారణంగా పెళ్లినాటి రాత్రి గుర్తు రావాలనుకుంటే రాకుండా పోతుంది. నువ్వు దూరంగానే సావు. నువ్వు ఇక్కడే సావు. ఏమిట్రా అది? దూరంగా ఉండమని చెప్పలా? దగ్గరికి వస్తుంది. ఏ రావద్దు చెప్తుంటే నీకు కాదు, పో. అది సంగతి. అరే అరే, కమంటుంటే నీకు కాదు. అది బుద్ధిమంతుల లక్షణం. ఏంటి, బాధపడుతున్నావా? నిజంగానే ఏడుస్తున్నావా? సరేలే, సడన్ గా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ తృప్తి కోసం ఒకే ఒక ప్లగ్ తీసుకుంటా. ఇంతే ప్లగ్ తీసుకుంటాను. ఆహా, బిర్యానీ మల్లెపూలా ఉంది. అందుకేనా నాకు కొడక నీ ఓటలకి అంత గిరాకి. వాసన కూడా గుమగుమలాడిపోతుంది. రేపు వీడికి ₹1 ఎక్కువ ఇవ్వాలా? అవును, ఎక్కడ ఎముక తగలదేటి? లేత కూడా అయి ఉంటది. ఏమిటి ఇంత బుద్ధిగా పడుకున్నావు? పెడతా అన్నావుగా, పెట్టు మల్లెపూలు. ఏంటిది అన్ని లూజుగా ఉన్నాయి? అన్ని లూజు పూలు ఇచ్చాడు, కాడేసినట్టున్నాడు ఆడు. దొరికింది. ఏమిటి బిర్యానీ? బిర్యానీ ఎక్కడుంది? నేను తినేసాగా. నీ మొహం సంతలో పెట్టా, మల్లెపూలు తినేసి బిర్యానీ నా తల్ల పెడతావా? తాగొచ్చావా? నేనెక్కడ తాగానే, ఆడు ఏడుస్తుంటేనే. నీ ఏడుపు తగలెట్ట. మల్లెపూలకి బిర్యానీకి తేడా తెలియని నిన్ను కట్టుకున్నందుకు నా కర్మ. మన పెళ్లినాడు రాత్రి గుర్తుకు తెద్దామని. నీ దినరాత్రి గుర్తు చేస్తాను. నన్ను తినమంటావే నువ్వు? నీ డొక్క చీరేస్తాను, నీ తోలు వచ్చేస్తాను అనుకుంటున్నావు. తాగొచ్చి కట్టుకున్నావు నన్ను తినమంటావా? ప్రపంచంలో ఏ పతివ్రతైనా తన మొగుడిని తినమంటావా? నీ తాడు వచ్చేస్తా, నీ తోలు వచ్చేస్తా. నీ ప్రాణం ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటాను రా?
నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటాను. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ కొడతా. ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు హాయ్. హాయ్. రాత్రికి బిట్లు బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా ఆ, నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా ఉంది. అది మలయాళం బిట్లా ఇంగ్లీష్ బిట్లా. మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. అబ్బా. రేయ్ మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేతానండి. ఇక చూసుకోండి. హాయ్. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా నీ మొహమ్మ. ఏంది భయ్ ఆ కోతులు గిట్ట ఆడుతున్నాయా ఏంది? తమాసు చూస్తున్నాయి భయ్. అగో ఏంది భయ్యా సూటు బూటేసినో గుడంబ తాగినో నువ్వు తాగినో లెక్క ఉండాలి. ఏంది లోలి ఏంది పబ్లిక్? గోదావరి బ్రిడ్జ్ కొంటాను, అమ్ముతావా? ఏంది బ్రిడ్జా? నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది? సర్కారు నిన్ను నన్ను దొలకపోయి నూగుతారు. ఎక్కువ మాట్లాడావంటే ఈ గోదావరి కొంటాను. ఆకాశం కొనవానే అమ్ముతావా? కొంటాను. జిల్గా అడ్వాన్స్. బాయ్ ఫుల్ తొందరగా తీసుకురా ఎక్స్ట్రా గారి కంపెనీ వాళ్ళకి. అబే సాలే నిన్ను దోల్కపోయి స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే గాని తొమ్మకి రావు. లేవు లేవు నీ అబ్బ లేవు. మస్తు బలిసింది ఆమె దీని తల్లి. నడు రంజానే నడు. పార్థు నడు బే. రే పార్థు నేను రా రాంబాబుని. రాంబాబు అవునరా నేనే. ఏంది వేళ దోస్తానా? అరే నడు. సార్ నా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్, పెద్ద కోటీశ్వరుడు. ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు. వదిలేస్తే తీసుకెళ్తాను అరే సార్. రిపోర్ట్ రాసేసిన భయ్. సార్ ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పు, మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు. ఏ సెకండ్ ఫ్యామిలీ? ఆ. పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు నేతేస్తాను సార్. ఏంది భయ్ రాంబాబు నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును. సరే దొరకపో. ఈసారి బ్రిడ్జి కొంటా, గోదావరి కొంటా, రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలేని చోరు చేస్తా. Thank you, sir. అరే కరీంబాయ్ ఆ పాపు జర లిఫ్ట్. అరే ఎస్ఐ సాబ్ ఏమైంది బండికి? అరే ఒకరు తానికి పోవాలి కరీంబాయ్. దీని తల్లి గాడి ఖరాబ్ అయింది. ఎట్లా నడుస్తాంది దందా? అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్, దాదాగిరి గుండాగిరి ఏమీ వర్కౌట్ అవటం లేదు. అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను. అది సరే కానీ సాబ్, ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు. ఊరుకో కరీంబాయ్. ఈ దునియాలో గోండా లెవెలు, పోలీసు లెవెలు. నే కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా. నడిచిందా? ఆడు క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా. పుట్టకతో నువ్వు గోండాగా పుట్టినావా, నేను పోలీసునిగా పోతానా? అయినా నేను మఫ్టీలోనే ఉన్నా కదా, మంచిగానే నడుస్తుంది లేప్ప. విష్ణు టైర్ క్యాజీ కరీం భాయ్ ఏంటి ఎలా వచ్చావు? ఎస్ఐ గారిని దింపోదామని. గుడ్ మార్నింగ్ సార్. నేను యాను చూసినట్టు ఉన్నదే. విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. ఏయ్, టైర్ నీతో ఒక విషయం మాట్లాడాలరా. మ్యాటర్ ఏంటి? అరే చెప్తారా బాయ్? ఏంది వీళ్ళ దోస్తానా? దీని తల్లి ఏంది ఇది? దుర్యోధనుడు తారీఫు చేసిన మయసభ లెక్క జబర్దస్త్ ఉన్నది. ఎవరిది బంగ్లా? బానోళ్ళదే, కూర్చోండి. మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు. నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది. నా ఇష్టం, నన్ను ఎవరు ఆపలేరు. వెళ్తాను, ఆయనతో మాట్లాడతాను. ప్లీజ్ తల్లి నేను చెప్పేది విను. విన్ను అయ్యో కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు. పైకి పదా. విన్ను. ఏంది పోయాగా సప్పుడు పైన ఫైరింగ్ గిట్ అవుతుంది. ఆగింది లేదండి, లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్. లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా? దానికి ఎంత సప్పుడు అవుతుందా అని? ఒరి గుడ్ మార్నింగ్ సార్. ఒరి 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 ఓ రాంబాబు, యాడికి పోయినవయ్యా? ఇవాళ రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు. ఏం చేయమంటారండి, అన్ని పర్సనల్ జర ప్రాబ్లమ్. మీ ఓనరు పాలి గలవమని లొల్లి చేస్తుండు. దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా, దావత్ గీవత్ వైను గిట్ట ఏమీ లేదా? ఎస్ఐ గారు, వైన్ తీసుకుంటారా? డ్యూటీలో లేను కదా, నడుస్తుంది. రాంబాబు ఎవలేమే? పూరా మామలా సమజ్గయా. అమ్మ విష్ణుమూర్తి, దీని తల్లి నువ్వు చిన్నోనివి కాదు. తీసుకోండి. వీళ్ళు తాగరామలా? వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు. అగోని అవ్వ వైన్ కూడా తాగరా అనే? దీని ఆడోళ్ళు తాగే డ్రింక్. విష్ణుమూర్తి దానంతా టీవీ పెట్టు, ఖుషామత్ చేద్దాం. ఇతని పేరు తిక్కా వెంకటరమణ.
వయసు 22 సంవత్సరాలు. మతి స్థిమితం లేక ఇంట్లోంచి పారిపోయాడు. ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య, పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు. చెచ్చే ఎంత పిచ్చి అయితే మాత్రం కొంపొదిరి పారిపోవడం ఎర్రమొండ కొడుకు. ఈయన పేరు వాయువేగుల విష్ణుమూర్తి. వయసు 40 సంవత్సరాలు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. పని చేసినావు దమాక్ ఖరాబ్ అయిందా? ఏం లేదు, చేతికి స్విచ్ తగిలింది. పెట్టి ప్రోగ్రామ్ మంచిగా వస్తుంది. అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా ఎప్పుడు చూడు పందుల పెంచుడు గోబర్ గ్యాస్ ఇది తప్ప వేరే ముచ్చటే లేదు. బంజాయి తల్లి. అవును దస్తగిరానా, ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకుంటాను. మంచి రేపులు, సెక్స్, ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్. అగో నీ తల్లి డిపార్ట్మెంట్ గానే జోకులేస్తావు. రాంబాబు వస్తా, చెల్లి వస్తా, అన్న వస్తా. ఆ ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండే. జర హోటల్ వరకు పోయి రారాదు పోయా. అలాగే. ఈ ఇన్స్పెక్టర్ గారిని గేట్ దాకా సాగిన పోస్తా. బాబా పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. పవల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. బాబా నీకు దండం పెడతాను, అలా పక్కకెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో అలా పక్కకెళ్ళి అడుకో. నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబా. పతావా లేదా? ముష్టి వెతవా. అరే బుడ్డే 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే నిన్ను యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి. అరే నేను చూసినా భయ. నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అదే సాలే పోలీసు వాళ్ళ కళ్ళలోనే మన కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు, ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. గట్లనా? ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్ కెందుకు బాబు దండగా, మీది ఓసీ కేసేగా. అమ్మా వస్తున్నాన్రా. అమ్మా, ఏమిట్రా? నా టమాటో ఏది? టమాటా ఏమిట్రా? అదే నా టమాటో రంగు చొక్కా. ఇదిగోరా చొక్కాలో చొక్కా. అసలు నీకు ఇన్ని బట్టలు కుట్టించడమే పొరపాటు. 2 బనీళ్లు డ్రైవర్లు కొంటే ఇంట్లోనే పడి ఉంటావు. ఇంత గోచి కూడా పెట్టు, బాత్రూమ్ కూడా ఉంటాను. ఏమే? వస్తున్నానండి. అమ్మా అమ్మా, అబ్బా ఏమిట్రా? ఐస్ క్రీమ్ ఏది? ఐస్ క్రీమ్ ఏమిట్రా? అదే నా క్రీమ్ కలర్ ప్యాంటు. ఇస్త్రీ పెట్టుకుని నలుగుతుంది, కాసేపు ఉండు. అప్పుడు నేను చేయాలి. అవి వస్తున్నానండి. ఈ బట్టలన్నీ బీరువాలో సర్దు. నా వాళ్ళ కథ సర్ది పెట్టు. ఏమే? వస్తున్నానండి. మీ నాన్నగారు తిడతారా? ఇవన్నీ నేను సర్దుకోవాలి పెద్ద. పేడగారండి, పేడగారండి, పేడ రచించాడు బాబాయ్, రచించాడు. ఏడు పాపమని చెప్పరేటండి. చెబితే ఇంకా ఎక్కువ చేస్తావేమోనని, కానీ చేయి, ఓ పని అయిపోతుంది. కనీసం ఏం జరిగిందని కూడా అడగరేటండి. ఏడు పాపేక ఎలాగో చెప్తావు కదా. సరే ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? అయ్యో బాబాయ్ బాబాయ్, అది మాత్రం నన్ను అడగండి. సరే చెప్పక వెళ్ళు. అయ్యో బాబు నిజంగా అడగొద్దని కాదండి, అది గుర్తుకొస్తే నాకంత బాధగా ఉంటదండి. అసలు ఏంటంటేనండి, ఆ సుప్పటి కాళ్ళు నేను ఇరగొట్టిన మాట నిజమేనండి. మా తిలకం కూడా చూసిందండి. ఆగాగు, ముందా సుబ్బడెవడు, తిలకమనబడి ఆ నారీ తిలకం ఎవరు వివరంగా చెప్పవయ్యా. సుబ్బడంటే నా బామర్దేనండి. మరి తిలకం? అది స్వయానాడు అక్కేనండి. అంటే నీ భార్య? కాదండి, అది నా బామర్దేగానండి, అది నా భార్య కాదండి. ఇదెక్కడ లిటిగేషన్ అయ్యా? వాళ్ళిద్దరు అప్పా తమ్ముళ్ళు అంటావు, వాడు నీ బావమరదంటావు, కానీ ఓహో అదే. అదేనండి అయిందండి. ఆడు నన్ను అనరాని మాటలన్నీ అన్నాడండి. ఎవరు? సుబ్బడు. ఎందుకు? మా తిలకం విషయమేనండి. మా అప్పకి అన్యాయం చేస్తున్నావు, కడితే తాళి కట్టే అన్నాడండి. మరి కట్టేయచ్చుగా. కట్టేయచ్చండి, కానీ మా ఆడవాళ్ళు ఒప్పుకోరండి. ఓహోహో, నీకు ఆల్రెడీ పెళ్ళయిందన్నమాట. ఇద్దరండి. పిల్లలు? కాదండి, పెళ్ళాలేనండి. బేష్, 2 అఫీషియల్స్, అది కాక ఇంకొక అనఫీషియల్. తర్వాత ఏముందండి, ఆడు నన్ను నోటికి వచ్చినట్టు అన్నాడండి. నేను చేతికందిని కట్టుకొయ్యితో ఒక్కటేసానండి, అంతేనండి. పటక్కండి. ఏది కాలు? కాదండి, కట్టుకొయ్యి. వాడేవాడయ్యా రాక్షసుడు? కాదండి, కట్టుకొయ్యి పుచ్చుదని తర్వాత తెలిసిందండి. ఆ మటును కోపం వచ్చి రోకల పంటతో మళ్ళీ ఒక్కటేసానండి, మళ్ళీ పటక్కండి. ఈసారి కాలేనండి, అంతేనండి. ఆడు పోలీసులండి, నేను పొరగండి, ఆడు కేసండి, నేను మీరండి, అదండి. అర్థమైంది అర్థమైంది.
చూడు సుబ్బడు. నా బామ్మర్దండి, నేను నాగన్నానండి. అబ్బా చూడు నాగన్నా, నువ్వు అతన్ని కొట్టలేదు. అయ్యి కొట్టానండి, నన్ను నమ్మండి. అబ్బబ్బబ్బా, కొట్టేవయ్యా, నిజంగానే కొట్టేవయ్యా. కానీ కేసు గెలవాలంటే మాత్రం కొట్టలేదు. హాయ్, అలా చెప్పాలా అండి? మరి నువ్వే కొట్టావని చెబితే అటెంప్ట్ టు మర్డర్ అని 7 ఏళ్ళు వేస్తారు. అర్థమైందా? ఏంటండి అర్థమయ్యేది? అబ్బబ్బబ్బబ్బా, నీకు బావమరిది నువ్వు కొట్టలేదు. అవును, కొట్టలేదు కదండి. ఆ? అని నాకే చెబుతున్నావా? అయ్యి బాబు చెప్పమన్నారు కదంటే ఎవరు? ఈ కేసు టేకప్ చేసినందుకు కాదు గాని ఇంతసేపు నిన్ను భరించినందుకు ఎంతైనా ఫీజు తీసుకోవాలయ్యా. తీసుకోండి. చూడు నాగన్నా, నువ్వేం చెప్పాలో ఏం చెయ్యాలో నేను నీకు ముందుగానే చెబుతాను. నువ్వు అలాగే గుర్తుపెట్టుకుని అడిగినప్పుడు చెప్పు. అంతే, జయం మందే. నాన్న, ఏమిటమ్మా? సుమారుగా మనకెంత ఆస్తుంటుందంట? వచ్చే అల్లుడు నాశనం చేయకుండా ఉంటే ఇంకో 3 తరాలు తిన్నా తరగతి తల్లి. మరి ఇంకా ఎందుకు నాన్న ఈ తపన? డబ్బు కోసం అడ్డం వచ్చిన ప్రతి కేసు ఒప్పుకోవద్దని ఎన్నిసార్లు ముత్తుకున్నాను. అయ్యి బాబు అంత మాట మాత్రం అనకండి అమ్మాయి గారు, నేను అన్నయ్య అయిపోతాను. ఈ బాబతి కేసులన్నీ అయ్యగారి బాగా చేస్తాను, ఊళ్ళో వాళ్ళంతా చెప్పారా? విన్నారుగా, ఊళ్ళో మనకున్న పేరు ప్రతిష్ట. ఊళ్ళో మంచో చెడో ఏదో ఒకటి ఉండబట్టే ఇంకా 4 డబ్బులు సంపాదిస్తున్నాను తల్లి. తమ గేటు కట్టిన బోర్డు మీదే తప్ప ఏ పేరు ప్రతిష్టలు లేని పీడలు ఎంతమంది లేరు. అయినా నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసి సంపాదించాల్సిన కర్మ మీకేం పట్టింది? ఉన్నది నేను ఒక్కదాన్నే కదా. ఇది బాగానే ఉంది, ఒప్పుకోవచ్చు. నువ్వు నోర్మే వాయ్. చూడమ్మా, నువ్వు బయటకు వెళ్తున్నావా? వెళ్ళు. కారు కావాలా అడుగు, డబ్బు కావాలా తీసుకో. అంతేగాని నా వృత్తిలో మాత్రం జోక్యం చేసుకోకు. పా, చెప్తున్నా కాదా? వెళ్ళా. బాబు గారు, అమ్మాయి గారి పేరేటండి? గీత. నేను అడిగిన తవరు పరిస్థితి కాదండి, అమ్మాయి గారి పేరండి. సంతోషించాలి లేక తెలియదాటకి. పీటర్ గారు రారా, ఇదేం పరాయిలా, మన పీటర్ గారిలేగా. దా పీటర్ గారు. నమస్కారం నమస్కారం. ఏదో కొత్త పార్టీలా ఉంది. ఏమిటి కేసు? లూటియా, రేపా, మర్డరా? కూర్చోండి. ఏమిటి నవ్వుతున్నారు? తవరా కళ్ళజోడు పెట్టుకోండి, ముందు పెట్టుకోండి చెప్తాను. ఇప్పుడు చూడండి. నువ్వా నాగన్నా? మన పేరు ఇప్పుడు నాగేశ్వరరావు అండి. ఒరే 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 ఒరే, వేషంతో పాటు పేరు కూడా మార్చేసుకున్నావా? జుట్టు ముడేసుకుంటే అందరూ చెవిలో పువ్వు పెట్టాలని చూస్తున్నారండి. అందుకే నా చేగా నేనే దగ్గోసుకున్నాను, పేరు మాత్రం పెంచుకున్నా. బాగుంది. ఏమిటి విశేషం? ఈడు మన బామ్మర్ది సుబ్బడు, తెలుసు కదండి. అప్పుడు విడి విడిగా కేసు గెలిచావు. చిత్తమండి, ఈడి దైవాల కాలిపోయిందండి, తమ దైవాల కేసు పెద్దోళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో అడ్డం వచ్చి ఉంటే 2వ కాలు కూడా ఇరిగిపోద్ది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటేనండి, మా వాడు కూనీ కేసులో ఇరుక్కున్నాడండి. కూనీ చేశాడా? తప్పండి, కూనీ చేసాడంటే కేసు పోద్ది. మరి తెలియక ఇరుక్కున్నాడని చెప్పాలి. నువ్వు ఎన్ని కేసుల్లో కోర్టుకొచ్చావు? ఒకటేనండి. ఒక్క కేసులో కోర్టుకొచ్చావు లేదో లా పాయింట్లు మాట్లాడుతున్నావే, అది నా దగ్గర. చాలదేటండి, బుర్రన్నోడు ఒక్కసారి కోర్టుకు వెళ్తే మొత్తం అక్కడ జరిగే లిటికేషన్ అంతా తెలుస్తుందండి. అసలు కేసు నడపడానికి నీకులా పట్టాలేదు, కానీ లేకపోతే నేనే నడిపేద్దును. బతికించు. నీ పోటీ వాళ్ళందరూ లాతతోటం ప్రారంభిస్తే నా బొచ్చులో రాయే. సరే, ఇంతకీ కేసు ఏమిటో చెప్పు. చెప్పరా? చిత్తం, సుభద్ర మొగుళ్ళేడండి. ఎవరు? అర్జునుడు కాదు, భీముడండి. ఆడికి నాకు పడదండి. అదే మనకి స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆడి నేను కత్తితో పొడిచాను. ఇది ఒక్కటే ఈక్ పాయింట్ అండి. నాయన అపరచాణిక్య, నువ్వు సలహా తీసుకోవడానికి వచ్చావా, ఇవ్వడానికి వచ్చావా? పాయింట్ల తర్వాత ముందు కేసు వినని. ఆడి మొహవాడికి చెప్పడం రాదండి. సరే, నువ్వే చెప్పు. అసలు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు చెప్పు. మా ఓడికి యాపిల్ పళ్ళు కొని అక్కడికక్కడే కోసుకు తినడం అలవాటు అండి. ఆ. అంచేత రోజు మధ్యాహ్నం ఓ పేస్ కాప్ చేతితో పుచ్చుకుని బజారు వెళ్తాడండి. పేష్ కాప్? అవునండి. పెద్ద కత్తి? అవునండి. ఆపిల్స్ కోయడానికి? ఏంటండి ఏడు పేస్ కాప్ తోటి యాపిల్ పళ్ళు కోసుకోకూడదు రూల్ లేదు లేదు లేదు, నువ్వు కానీ. ఆ రోజున అలాగే వెళ్ళాడు ఈడు. ఈడు చెప్పాడు కదండి, ఆ భీముడికి ఈడికి పట్టం లేదని. అంచేత ఎన్నాళ్ళు బట్టో ఈయన సంపేయాలని కాసు కూర్చున్నాడు. ఇప్పుడు ఈడి దగ్గరికి వచ్చి ఈడి కత్తే తీసుకుని ఈయనే పొడవబోయాడండి. వీణ్ణి వాడు. చిత్తం ఇదే నేను స్ట్రాంగ్ పాయింట్ అని మనవి చేస్తున్నది. ఇది తమరు జాగ్రత్తగా వినాలి. ముందర ఆడే ఈయన్ని పొడవబోయాడండి. అప్పుడు ఈడన్నాడు, ఒరే మనకి విరోధాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పాటిని యాపిల్ కోసం తిందామని వచ్చిన అమాయకుణ్ణి, కావాలంటే నువ్వు కూడా ఓ ముక్క తిను, అంతేగాని నన్ను ఏం చేయొద్దని దండం పెట్టాడండి. ఆడేనలేదండి. భయపడకండి, తమరినేం చేయను. ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. ఆడి చేతిలో ఉంది. మీరు లేవండి. మీరు ఈడన్నమాట అండి.
అంటే సుబ్బడు నేను భీముడినండి. పట్టుకోండి పట్టుకోండి, లాగండి లాగండి గట్టిగా, లాగండి లాగండి లాగండి, వదిలేయండి. అంతేనండి. ఈయన సంపాలని ఈడి చేతిలో కత్తి లాక్కుని గుచ్చుకుని ఆడే చచ్చిపోయాడండి. కేసు ఈడి మీద పడిందండి. రేపు కోర్టులో మీరు ఇలాగే చెప్పాలండి, జయం మనదే. మనసా, వీడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అజాగ్రత్తగా ఉంటే అసలు ఆ కూని నేనే చేశానని కోర్టులో నాతోనే చెప్పించేయగలడు. అంచేత బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్.